అందరికీ నమస్కారం. ఈరోజు విష్ణు షట్పది స్తోత్రమును ఆలపించబోతున్నాను. అవినయమపనయ విష్ణు దమయ మనస్యమయ విషయ మృగతృష్ణా భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం సముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ఉద్ధృత నగనగభిధనుజ ధనుజకులామిత్రమిత్రశశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతి రస్కార మర్చాదిభిరవతారై రవతా రవతావతా సదా వసుధా పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధి మథన మందర పరమం దరమపనయత్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు వదన సరోజే సదా వసతు వదన సరోజే సదా వసతు. ఈ విష్ణు షట్పది యొక్క సారాంశమును మీ అందరికీ క్లుప్తంగా వివరించాను. శ్రీ విష్ణు షట్పది స్తోత్రమును ఆది శంకరాచార్యుల వారు రచయించినారు. షట్పది అంటే 6 పాదాలు, అంటే 6 శ్లోకాలు. ఈ స్తోత్రంలో భక్తుడు భగవంతునితో తన అహంకారాన్ని తొలగించి జనన మరణ రూపమైన సంసార సాగరము నుండి తనను రక్షింపమని, తమ పాపాలు దుఃఖాలు భయాలను తొలగించి మోక్ష మార్గములో నడిపించమని, సదా భగవంతుని పాదార విందములపై అచంచల భక్తి ఉండునట్లు, ప్రాణులందరి పట్ల దయ కరుణ కలుగునట్లు చేయమని దీని అర్థము. ధన్యవాదాలు.